వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి. ఆర్మూరు ఏఎస్పీ భూమన్నకు వనపర్తి డివిజన్ ఎస్పీగా పదోన్నతి. కేంద్ర ప్రభుత్వం భారత శిక్షా స్మృతిని, భారతీయ న్యాయ సంహిత గాను నేర విచారణ ప్రక్రియ స్మృతిని, భారతీయ నాగరిక సురక్ష సంహిత గాను, భారతీయ సాక్ష్య చట్టాన్ని భారతీయ న్యాయ అధినియం గాను మార్పులు చేస్తూ కొత్త చట్టాలను రూపొందించింది. ఈ చట్టాలను జూలై 1వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు మాట్లాడుతూ, హడావిడిగా ఈ చట్టాలను అమలు చేయడం వల్ల న్యాయ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. న్యాయ నిపుణులు, వివిధ తరగతులకు చెందిన మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్రిమినల్ చట్టాలను మార్చడం తగదన్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ చట్టాలలో పలు లోపాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలలోని కొన్ని నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నాయని, న్యాయవాద వృత్తిలో ఒత్తిడికి గురయ్యే విధంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల ఈ చట్టాల అమలును నిలుపుదల చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేకమైన ఈ కొత్త క్రిమినల్ చట్టాల అమలును నిలుపుదల చేయాలని దానయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్జీ కుమార్, న్యాయవాదులు పోలిశెట్టి వీర వెంకట నారాయణ స్వామి, దేవ రంజిత్ కుమార్, నల్లమెల్లి జోసెఫ్, పూరిళ్ల శ్రీనివాస్, చేగొండి బాలాజీ, నెక్కంటి క్రాంతి కుమార్, కొప్పనీడి చిట్టి పద్మజ తదితరులు పాల్గొన్నారు. సడన్గా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి జూలై 1వ తారీఖుని అమల్లో తీసుకురావడం ఇది ఎలా ఏకపక్ష నిర్ణయం ఉంది. ఇది ఇటువంటి చట్టాలను సడన్గా తీసుకొచ్చడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. అదే రకంగా న్యాయవాదులకు కానీ కొన్ని 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న చట్టాలని సడన్గా మార్చి దీని మీద చర్చ జరగాలి. దీని ముందుగా న్యాయవాదులందరినీ కూడా కన్సల్ట్ చేయకుండా తీసుకురావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ నిలుపుదలని ప్రస్తుతం ఇది ఆపమని చెప్పి నిలుపుదలని ఇంప్లిమెంటేషన్ మేము నర్సాపురం న్యాయవాదుల సంఘం అందరూ కూడా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఆయా గ్రామాలలో తమను ఎన్నుకున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించామని బోధన్ మండల ఎంపీటీసీలు జెడ్పీటీసీ అన్నారు. పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ గంగారెడ్డి మాట్లాడుతూ, ఎంపీటీసీలు గ్రామాల్లో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి గంగారెడ్డి, ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. రైతులకు 5,20,00,000 వేయడం జరిగింది. అదేవిధంగా పిఎం కిసాన్ ద్వారా 14,698 మంది రైతులకు 8,33,96,96,000 చేయడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని
పెర్కిట్లో గల ఆర్మూర్ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్గా విధులు నిర్వహిస్తున్న ఎం భూమన్నాకు వనపర్తి డివిజన్ ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా ఆర్మూరు డివిజన్ పరిధిలోని జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో పనిచేస్తున్న బీపీఎంలు, ఏబీబీఎంలు, ఈడీడీఏల ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం పదోన్నతి బదిలీ వేడుకలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం ఆంజనేయులు, మేల్ ఓవర్సీస్ చంద్రశేఖర్, ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబా గౌడ్లు పాల్గొని అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఏఎస్పీ భూమన్న మాట్లాడుతూ ఆర్మూరు డివిజన్లో పనిచేస్తున్న బీపీఎంలు నిజామాబాద్ జిల్లా పేరు ప్రతిష్టలు నిలబెడుతున్నారని అన్నారు. ఇచ్చిన టార్గెట్ను ఫుల్ఫిల్ చేస్తూ బీపీఎంలు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా బీపీఎంలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు. కొత్తగా పోస్టాఫీస్ సర్వీస్లోకి వస్తున్న బీటెక్ లాంటి ఉన్నత స్థాయి విద్యా అర్హతలు కలిగిన వారు ఇష్టంతో కష్టపడి చదివి బీపీఎంగానే ఉండిపోకుండా పదోన్నతి పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల్లో పట్టుదలతో కృషి చేసి పదోన్నతులు సాధించాలని, కుటుంబంలో పిల్లల కొరకు బాసటగా నిలవాలని, నేను కష్టపడి చదివి పరీక్షలు రాయడం వల్లే ఈ స్థాయికి వచ్చానని స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం చేశారు. నన్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పోస్టల్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు అన్నారు. సమన్వయకర్తగా జిందం నరహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐజీడీఎస్ ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబా గౌడ్, ఎర్రటి శ్రీనివాస్, వెంకటేష్, జగదీష్, రవీందర్, ముత్తెన్న, వెంకటరమణ, రాజేష్, భరత్, వేణుగోపాల్, రాజేందర్ గౌడ్, భూషణ్, పవన్, శేఖర్, బాషీద్, భావన, రవలి, సృజన, శ్వేత, మృదుల, కావ్య, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. 136 ఎంత వస్తుంది, 1,36,000 పర్ హెడ్. హాస్టల్ వేస్తే 50 కిలోమీటర్లు దాటి హాస్టల్ వేస్తే మంచి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు, చదివించుకోవచ్చు. ఏదైనా ఉంటే మన డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు ఆ పని చేయాలి, వాళ్ళ కూడా చదవాలి. చదివితే కనీసం మన పిల్లల లైఫ్ స్టైల్ అంటే బాగు చేసిన వాళ్ళ మొత్తం. ఎందుకంటే లేకుంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి వదిలిపెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటివరకు పోస్టల్ ఎంప్లాయీస్ పిల్లలు చాలా హోదాలో ఉన్నారు, మంచి మంచి హోదాలు ఉన్నారు. అది ఒక టీచర్లో, ఒక ఇంజనీర్, మంచి డాక్టర్ హోదా పిల్లలు లేరు ఇప్పుడు పోస్టల్ ఎంప్లాయీస్. ఎందుకంటే మన దగ్గర ఎవరు కూడా హార్మ్ చేయరు, ఆల్మోస్ట్ ఆల్ ఆనెస్ట్గా సంపాదించుకుంటారు, డబ్బులు జీతం మీద డిపెండ్ అవుతారు. ఏదో మరీ దోష డిపార్ట్మెంట్ కాదు, దోయడానికి మనకు అవకాశాలు లేవు కూడా. కాబట్టి అందరూ చాలా తేలిక. అప్పుడు ఇంతకుముందు అన్ని ఇంగ్లీష్లో ఉండేది, ఇంగ్లీష్లో వచ్చేది. మా ఇప్పుడు తెలుగులో కూడా రాసుకోవచ్చు, తెలుగులో కూడా ఇస్తున్నారు మన భాషలో. చాలా ఈజీ అయిపోయింది. గతంలో అంతా మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అని గ్రామర్ అవి ఇచ్చే తాగొట్టే వాళ్ళు. ఇప్పుడు అది ఏమీ లేదు, చాలా ఈజీ. ఓన్లీ మన డిపార్ట్మెంటల్ వాల్యూస్ పెట్టారు. ఇంతకుముందు మెటీరియల్ దొరికేది కాదు, ఇప్పుడు యూట్యూబ్లలో క్లాసులు వస్తున్నాయండి. అంటే చాలా ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి యంగ్ వాళ్ళు ఊరికే ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయకండి, ఒకేసారి రాయాలి, బయటపడిపోవాలి. ఇంతకుముందు ఏంటి, మన డివిజన్లో 2 పోస్టుల కోసం ఆశపడేవారు. ఇప్పుడు సర్కిల్ లెవెల్లో ఉంటే 100 పోస్టులు ఉంటాయి, ఒకటే డివిజన్లో కూడా కొట్టవచ్చు. ఇప్పుడు అలా చేయడం ద్వారా మంచి మంచి వేరే డివిజన్లు మనం అనుకుంటాం, మనం ఏదో గొప్పలో మనం ఏదో 4 రోజులు చదువుతాం అనుకుంటాం. కాదు, మనకంటే కంటిన్యూ చదివే వాళ్ళు ఉన్నారు, కంటిన్యూ చదివి ఫస్ట్ టైం బయటపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంచెం టార్గెటెడ్ ఉంటారు. పాపం సత్యంగా మంచి వర్కరే, టార్గెట్ చేస్తాడు. కానీ పాపం బ్యాట్లకి వెళ్ళి ఆ నోట్ బుక్స్ అయిపోయి పాపం జాబ్ కొట్టుకోండి. అంటే పేరు కూడా వాళ్ళు అవుతారు. కానీ ఇప్పుడు పనిష్మెంట్ సస్పెన్షన్ ఇది కాదు కదా, పనిష్మెంట్ కాదు, టెంపరీ రిమోట్ ఫ్రమ్ సర్వీస్, ఓన్లీ టెంపరీ ఇష్యూ. ఏది ఏమైనా మ్యాన్పెట్ చేయకుండా, రికార్డ్ మ్యాన్పెట్ చేయకుండా కట్టుకోవడానికి పనిచేస్తారు. కొంచెం భయం ఉండడానికి సార్ ఎస్ఎస్పీ సార్ మంచి ఉండాలి, పూర్తిగా పీకర్ ఏం తీసుకోడు, ఇస్తాడు. కానీ అది కూడా పరువు పోతుంది కదా మనకి, మనది ప్రశ్న ఇష్యూ తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా వదిలిపెట్టడానికి ట్రై చేయండి. ఉన్న జాబులు మీరే వదిలిపెట్టాలి. ఏ రకంగా వదిలిపెట్టాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాసుకోవాలి, కష్టపడి చదవాలి. ఎందుకంటే బయట అయితే ఒక్క పోస్టుకు 100,000 మంది ఉంటారు. ఇక్కడ శారదాపీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి 1,000 కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింపజేసుకున్న 15 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు స్వాములతో కలిసి వీరు భీమిలి మండలం కొత్తవలస గ్రామం సర్వే నెంబర్
102/2, 103లలో స్వరూపానందకు భీమునికొండపై కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ భూ కేటాయింపులు స్వరూపానంద వేద పాఠశాల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేయించుకున్నారని ఆరోపించారు. అసలు పీఠానికే గుర్తింపు లేనప్పుడు వేద విద్యార్థులే ఇక్కడ శిక్షణ పొందుతున్నప్పుడు జగన్ ప్రభుత్వం గుడ్డిగా 15 ఎకరాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భీముడు కూర్చున్న స్థలం భీమిలి, స్వరూపానంద కేటాయించిన భూమి పాండవుల్లో ఒకరైన భీముడు కూర్చున్న స్థలమని స్థానికులు నమ్మకమని దానిని తవ్వకాలు కట్టడాల పేరిట ధ్వంసం చేయడం తగదని అన్నారు. భీముని పట్టణానికి పేరు కూడా భీముడి వల్లే వచ్చిందని గుర్తు చేశారు. స్వరూపానందకు కేటాయించిన స్థలంలో అత్యంత విలువైన ఔషధ మొక్కలు, చిన్న చిన్న అటవీ జంతువులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 2 కోట్లతో రోడ్డు వేసిన అధికారులపై చర్యలు. స్వరూపానంద కోసం 2 కోట్లతో ఆయనకు కేటాయించిన భూమికి ఘాట్ రోడ్ వేసిన VMRDA అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులను గుర్తించి 2 కోట్ల రూపాయలను వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. రహదారి కోసం తవ్విన గ్రావెల్ను కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నందున దానిని రికవరీ చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాసానంద మూర్తి యావద్లు అన్నారు. శారద పీఠాన్ని రద్దు చేయాలి. స్వరూపానంద చరిత్ర, వారసత్వం, ధర్మాధికారి వంటివి ఏమీ లేకుండా కేవలం ఆధ్యాత్మికత ముసుగులు సంపాదన కోసం ఏర్పాటు చేసి పెందుర్తి శారద పీఠాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. శారద పీఠం ముసుగులో పెద్ద ఎత్తున అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని వాటన్నింటిపై విచారణ జరపాలని కోరారు. చిన్న ముషిడివాడలో గెడ్డను కబ్జా చేసి నిర్మించిన శారదాపీఠం స్వాములు ఆస్తులు ఇప్పుడు 1000 కోట్లకు చేరాయని, వీటిపై CBI, ED విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లు 100 కోట్లకు చేరిన ప్రభుత్వానికి సోర్స్ లెక్క చెప్పడం లేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థ నిర్వాహకుడు తురగా శ్రీరామ్, పలువురు స్వాములు, మాతాజీలు పాల్గొన్నారు. ప్రాంతంలో భీముడి పాదాల ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు కూడా తీసేయడానికి, తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం 15 లక్షల రూపాయలకి 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబెట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి, వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగ స్వామి ఏదైతే దోచుకున్నాడో ఈ 15 ఎకరాల భూమిని, తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం ఇవ్వండి చెప్పి శారదా పీఠాధిపతి నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి అలాగే సాత్మానందులు ఇద్దరూ కూడా దరఖాస్తు చేసుకునే దరఖాస్తు విషయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండల్ని, వృక్షాలని కాపాడాలని చెప్పి ఏదైతే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే స్వామి శ్రీనివాసానంద గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే కొండలు పరిరక్షించాలని చెప్పి ఈ యొక్క పీఠాలు ఏవైతే దొంగ పీఠాలు ఏవైతే ఉన్నాయో దొంగ స్వామీజీల్ని తరిమికొట్టాలని చెప్పి మొట్టమొదటి పోరాడుతున్నటువంటి స్వామి గారు ఆశీస్సులతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్మాణ పనులు శారదాపీఠం కోసం కేటాయించిన 15 ఎకరాల భూమికి 2 కోట్ల రూపాయలు VMRDA నిధులతో ప్రజాధనంతో ఇక్కడ రోడ్డు నిర్మించడం అంటే ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరితెక్కించిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. స్వామీజీ అక్రమ ఆస్తుల పైన, స్వామీజీ కేటాయించిన 15 ఎకరాల భూమి పైన 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ఈ భూమి అయితేనేమి, తెలంగాణ కోకాపేటలో 250 కోట్ల రూపాయలు చేసేటువంటి 2 ఎకరాల భూమిలో సాహితీ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి నెలకి 1 కోటి రూపాయలు అద్దె వచ్చేటట్టు ఏదైతే సమకూర్చుకున్నాడో ఈ స్వామీజీ అక్రమంగా 5 ఏళ్ల పాటు ప్రజాధనంతో సెక్యూరిటీ పెట్టుకొని, పోలీసులు సెక్యూరిటీ, హై సెక్యూరిటీ పెట్టుకొని నెలకి 20 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతను అనిపించినటువంటి రాజభోగాలన్నింటినీ కూడా నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పెద్దలు శ్రీ దొగ్గపాటి పురంధేశ్వరి గారు కూడా దీనిపైన దృష్టి సారించి శారదాపీఠానికి కేటాయించినటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే రద్దు చేసి భీమునిపట్నంగా ఉన్నటువంటి భీముని యొక్క ఔషధ మొక్కలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఆ భూమిని క్యాన్సిల్ చేయాలి. ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం
దీన్ని వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే శారదాపీఠంకి 2019 ముందర ఉన్నటువంటి 1,46,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఈ 5 ఏళ్లలో 46 కోట్ల రూపాయలు శారదాపీఠం మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలాగొచ్చినాయి? శారదాపీఠం నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి, సాత్మానంద సరస్వతుల పేరు మీద, వాళ్ళ బినామీలు చెందినటువంటి వ్యక్తుల పేరు మీద 64 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు, అంటే మొత్తం 100 కోట్ల పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు జన సైనికులు కారు బహుమతిగా అందజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ మీరిచ్చినటువంటి గెలుపే నాకు పెద్ద బహుమతి అని అన్నారు. కావున కారును తిరిగి ఇచ్చేందుకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని, కావున దీనిని అన్యథగా భావించొద్దని జన సైనికులను ఆయన విజ్ఞప్తి చేశారు. రోజు నాకు గెలిచిన సందర్భంగా ఫార్చునర్ని గిఫ్ట్గా ఇవ్వటం చాలా సంతోషకరం. కానీ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు మీరు మాపై పెట్టుకున్నటువంటి మీ ప్రేమ ఆప్యాయతలకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మీరు ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ ఫార్చునర్ గిఫ్ట్ని నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత 7 సంవత్సరాలు బట్టి నేను బలంగా ప్రజా శ్రేయస్సు కోసం, అలాగే ప్రజల కష్టాల కోసం నేను పాటుపడడం జరిగింది. పత్రిక వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాకు కారుని గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే ఈరోజు జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యథా భావించొద్దని ప్రతి ఒక్క జన సైనికుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. రాష్ట్రంలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తన సోదరుడు వేం పురుషోత్తం రెడ్డి కేసముద్రం మండలంకున్న అనుబంధం గుర్తు చేస్తూ ఒక్కసారి భావోద్వేగంకు లోనై వేం నరేందర్ రెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పుణ్యక్షేత్రాలైన వేములవాడ, భద్రాచలంకు ఆర్టీసీ బస్సు సర్వీసులను వేం నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 కోట్ల రూపాయల వ్యయంతో కేసముద్రం మండల కేంద్రం నుంచి పలువైపుల 4 వరుసల రహదారుల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేసముద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుతో పాటు డిగ్రీ కళాశాలలు మంజూరు చేయడమే కాకుండా విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలల తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు 20 నూతన బస్సులు మంజూరు అయ్యాయని అన్నారు. నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండల కేంద్రంలో 10 ఎకరాల స్థలం చూపుతూ ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజలంతా ఏక అభిప్రాయంతో కలిసి వస్తే కేసముద్రాన్ని మున్సిపాలిటీగా ఆధునీకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు ముఖ్యంగా ఏ రూట్లలో అయితే బస్సులు తిరిగినాయో అనేక అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటగా 2 కొత్త బస్సులను ఇక్కడ కేసముద్రం బస్ డిపోలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నీటి సమస్యతో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. నెలల తరబడి నీటి సౌకర్యం లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని అక్కడి ఏస్ఓని నిలదీశారు. విద్యార్థి నీడకు కల్పించే సౌకర్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు. నువ్వు
అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు, టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూంలో నీళ్ళు రావడం లేదు, పైన బాత్రూంలో నీళ్ళు. మగపిల్లలా బయటకు పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకే ఇట్లుంది నీ మెయింటెనెన్స్. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తి కావడంతో బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, వీర్రాజు, జెడ్పీటీసీ బర్ధవాల్ హరిదాస్, ఎంపీటీసీలను ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు. ఈ 5 ఏళ్లలో వారు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పదవిలో లేకున్నా ప్రజలకు సేవలు చేస్తామని మాజీ ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ణి మండల ఎంపీపీ మేక వీర్రాజు, పీఏసీఎస్ చైర్మన్లు నామల సాయిబాబు, బర్తువాల్ దశరథ్, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కునీపూర్ రాజిరెడ్డి, ఎక్స్-పీఏసీ చైర్మన్ నేమని వీర్రాజు, వర్ణి మండల మాజీ ఎంపీపీ బజ్జానాయక్, ఫిరియా నాయక్, మాజీ టౌన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వర్ణి మండల కిషాన్ కేత అధ్యక్షుడు కిషన్, వర్ణి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్రీనగర్ కిరణ్, అజయ్, మేక నరేష్, రాంబాబు, వర్ణి మండల యువ నాయకులు నేమని రఘు, నిఖిల్, వర్ణి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చందా వినోద్, చందూర్ మండల యూత్ అధ్యక్షులు మహేందర్, చందూర్ కోఆప్షన్ మెంబర్ షబ్బీర్, చందూర్ సుభాష్, చందు, బషీర్, వర్ణి మండల మాజీ ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ మరియు నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ వర్ణి మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ చందా వినోద్. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు చేపట్టమే త్వరగా నేను చేస్తానన్నారు. అన్ని పనులు మా గ్రామంలో మా ఎంపీటీసీ తరఫులో డబల్ బెడ్రూమ్ కావాలనే అప్లికేషన్ లేదు. ఎందుకంటే మొత్తం డబల్ బెడ్రూమ్ అయిపోయి 90-95% సీసీ రోడ్లని, డ్రైనేజీలు కూడా మా గ్రామంలో ఎస్ఆర్పురంకి 10 లక్షలు ఇస్తే లాస్ట్లో కూడా మాకు 20 లక్షలు ఇస్తే అది కాలనీలో ఎక్కువ ఇబ్బంది ఉందని మా శ్రీనగర్ కాలనీలో చేశాం. కాబట్టి మాకు అన్ని కమ్యూనిటీ హాల్ని మరి చిన్న విలేజ్ కానీ ఫంక్షన్ హాల్ అడిగితే కూడా 15 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్ ఇచ్చారు, 400 ఫంక్షన్ హాల్ ఇచ్చారు, ఇంకా 10 లక్షలు ఎక్స్ట్రా అడిగితే కూడా ఇచ్చారు. ఈ లోపల గవర్నమెంట్ మారింది కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ పెండింగ్ లో ఉంది. ఆ రోడ్లు వీళ్ళకి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమ్ముతా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని కూడా అయిపోతాయి అని నేను అనుకుంటున్నాను. కానీ 5 సంవత్సరాల్లో మాకు సహకరించినటువంటి అధికారులకి, ఇప్పుడు సర్పంచులు ఇక్కడ లేకపోయినా కానీ సహకరించినటువంటి సర్పంచులకి, కార్యకర్తలకు అందరూ కూడా శ్రేయస్సు వచ్చి నమస్కారం తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.